అందరికీ నమస్కారం. చాలా రోజుల నుండి నేను మీరు పంపిన కామెంట్స్ అది చూడట్లేదు. అయితే చాలామంది చాలా ప్రశ్నలు వేశారు. వారిలో సతీష్ గారు అడిగిన ప్రశ్న, గురుగ్రహానికి పుత్రకారకుడు లేదా సంతానకారకుడు అని అంటున్నారు కదా! మరి మీరు ఎక్స్‌పెన్షన్‌కి కారకుడు అని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అన్నారు. సతీష్ గారు, మనకి దాదాపు 4, 5 పద్ధతుల్లో చెప్తున్నారండి జ్యోతిష్యం. జ్యోతిష్యం 4, 5 పద్ధతుల్లో చెప్తున్నారు. గురువుకి సహజంగా మనం ఏం చెప్పుకుంటామంటే పుత్రకారకుడు అని అంటాం. చాలామంది పుత్రకారకుడు, పుత్రకారకుడు, పుత్రకారకుడు. అసలు గురువుకి ఏ ఏ భావాల కారకత్వాలు ఇచ్చారు అనేది ఫస్ట్ మనం తెలుసుకుందాం. నెంబర్ 1, గురువుకి 2వ భావానికి ఇచ్చారు, 5వ భావానికి ఇచ్చారు, 9వ భావానికి ఇచ్చారు, 11వ భావానికి కూడాను కారకత్వాలు ఇచ్చారు. చాలామంది ఒక గ్రహానికి 1, 2 కారకత్వాలే చెప్తారు. కానీ ఇన్ డెప్త్ అనేది చెప్పరు. ఓకేనా? అయితే గురువు ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని హాని చేస్తారు. అంటే తగ్గిస్తారు. దాని యొక్క శుభ ఫలితాలు తగ్గుతాయి. ఆల్రెడీ నా వీడియోస్ మీరు గమనించి ఉంటారు. గురువు ఏ భావంలో ఉంటే అక్కడ తగ్గుతాయి. ఏ భావానికి దృష్టి పడుతుందో ఆ భావాలు అభివృద్ధి చెందుతాయి. ఓకేనా? కాబట్టి ఆయన 2వ భావాన్ని చూస్తే కుటుంబాన్ని అభివృద్ధి చెందుతారు. అంటే 10వ భావంలో ఉన్నాడనుకోండి, 5వ దృష్టి ఎక్కడ పడుతుంది? 10, 11, 12, 1, 2వ భావాన్ని చూస్తారు. అంటే కుటుంబ అభివృద్ధి చేస్తారు. అప్పుడేమవుతుంది? సంతానం పెరుగుతుంది కదా, తగ్గదుగా. అలాగే ఫైనాన్స్ పెంచుతారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు అనుకోండి, ఇంక్రిమెంట్లో, డిఏలో, టీఏలో వారికి కావాలి అనుకున్నప్పుడు వస్తాయి. ఓకేనా? సో పంచమ భావంలో ఉన్నప్పుడు పంచమ భావానికి ఆయన జ్ఞాన అభివృద్ధి చేస్తారు. ఇది చదువుకున్న వాళ్ళకి జ్ఞాన అభివృద్ధి ఉంటుంది, చదువు లేని వాళ్ళకి కూడా జ్ఞానానికి అభివృద్ధి చేస్తారు. ఆయన పని ఏంటంటే అభివృద్ధి చేయడమే. అది ఏదైనా సరే, మంచైనా చెడైనా. గత 2 సంవత్సరాల క్రితం ఒకళ్ళకి అనారోగ్యం చేసింది. వారికి చాలామంది డాక్టర్లు కూడాను కొంచెం ఇబ్బందేనండి అన్నారు. అది ఎక్స్‌పెన్షన్, ఆ వ్యాధిని ఎక్స్‌పెన్షన్ చేస్తారు. వ్యాధి ఎక్స్‌పెన్షన్ అయినా, కొలెస్ట్రాల్ ఎక్స్‌పెన్షన్ అంటే పెంచడం అయినా, లేకపోతే మన షుగర్ పెంచడం అయినా, అంటే పెంపుదలకి కారకత్వం వహించే గ్రహము జూపిటర్. నేనేం చెప్పానంటే ఈ భావంలో ఉన్నంతసేపు తనకి హాస్పిటల్ తీసుకుని తిరగాల్సిందే. ఆ భావం నుంచి ఎప్పుడైతే గురువు తొలుగుతారో ఖచ్చితంగా ఫలితాలు మారిపోతాయండి అన్నాను. అలాగే దేవుడి దయ వల్ల మారిపోయింది. అయితే ఇంకొక ప్రశ్న వేరే ఆయన కూడా వేశారు. ఏ గ్రహము ఎలాగా ఏంటి వాటి గురించి కొంచెం తెలియపరచండి అన్నారు. చెప్తున్నాను, రాసుకోండి. రవి ఆత్మకారకుడు, దేహకారకుడు. నేను చెప్పేది బాగా అబ్జర్వ్ చేయండి. దేహకారకుడు అన్నారు కదండి, బలంగా ఉంటాడా, కండలు తిరుగుతాయా, అది ఇదంటే కాదు. దేహానికి మాత్రమే కారకుడు. సో కండలు తిరిగి ఉండాలి. ఇప్పుడు మన టీవీల్లో 2 బాక్సర్లు కొట్టేసుకుంటూ ఉంటారు, లేదా వెయిట్ లిఫ్టింగ్ ఎత్తుతూ ఉంటారు. బాక్సర్లు కొట్టుకునే దానికేమో కుజుడు, అదే వెయిట్ లిఫ్టర్స్కి అయితే మాత్రం కుజ, రాహులు కారకత్వం వహిస్తారు. సో రవి దేహకారకుడు, ఆత్మకారకుడు.
చంద్రుడు మనస్కారకుడు, ఆలోచన కారకుడు చంద్రుడు. కుజుడు ఫిజిక్, తన యొక్క బాడీకి కండరాలకి సంబంధించిన విషయాల్లో, యాంగ్జైటీకి సంబంధించిన విషయాల్లో, ఉద్రిక్తత కలిగించే విషయాల్లో, కండబలముతో అంటే శారీరక కష్టానికి సంబంధించింది కుజుడికి ఇచ్చారు. ఎందుకంటే కుజుడు బలంగా కలిగింది, పైగా రక్తంలో ఉండే ఎర్ర రక్త కణాలకి ఎప్పుడైతే ఎర్ర రక్త కణాలు తగ్గినాయి అంటే వారి జాతకంలో కుజుడు 6, 8, 12 భావాల్లో ఉంటారు. ఇది మీరు చూసుకోవాల్సిన బాధ్యత, అది మీది. ఓకేనా? ఆ తర్వాత గురువు. ఈ గురువు జీవకారకుడు, కొలెస్ట్రాల్ కారకుడు, స్వీట్కి కారకుడు. కావాలంటే మీరు ఒక పని చేయండి, మీ యొక్క జాతకాలు పరిశీలించినప్పుడు 2వ భావాధిపతితో కానీ, 2వ భావం మీద దృష్టి కానీ, లేకపోతే 2వ భావంలో కానీ ఉన్న వాళ్ళ జాతకాల్లో చూసుకోండి. మీకు కొలెస్ట్రాల్ పెరగడం కానీ, లేక షుగర్ పెరగడం కానీ జరిగి ఉంటుంది. ఓకేనా? ఆ తర్వాత శని. శని ఏంటయా అంటే వృత్తికారకుడు. మీరు చేసే పనిలో ప్రతి దాంట్లో వృత్తికారకుడు, నొప్పికి కారకుడు, భయానికి కారకుడు, చలనం అంటే మీరు ఉన్న స్థానం నుంచి మార్పులు చెందే స్థానం, అది మార్పులు చెందే గ్రహము శని. సో ఆ తర్వాత బుధుడు. ఈ బుధుడు చదువుకి మాత్రమే కారకుడండి, జ్ఞానానికి కాదు కాదు కాదు. చదివిన చదువుని జ్ఞానం పెంపొందించడం వేరు. ఈ జ్ఞానానికి సంబంధించిందేమో బుధుడు చేయడు, బుధుడు చేయాల్సిన పని ఏమో గురువు చేయడు. కాబట్టి బుధుడు చదువుకి కారకత్వం, మాట్లాడడానికి కారకత్వం, రాతకోతలకి కారకత్వం, మధ్యవర్తికి కారకత్వం, బిజినెస్కి కారకత్వం వహిస్తాడు. కానీ ఆ బిజినెస్లో జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుని ముందుకు సాగాల్సిన బాధ్యత ఏదంటే గురువుది. కాబట్టి బుధుడు చదువుకి కారకుడు, రాతకోతలకి కూడా కారకత్వం వహిస్తారు. ఇక మిగిలింది ఎవరు? కేతువు. ఈ కేతువు ప్రతి ఒక్కళ్ళు ఏం చెప్తారంటే మోక్షకారకుడు, మోక్షకారకుడు, మోక్షకారకుడు. ఈ కేతువు లేకపోతే ప్రపంచము లేదు. బాగా గమనించాలి. కేతు లేకపోతే ఈ ప్రపంచమే లేదు. ప్రతి గ్రహము దాని యొక్క యాక్టివిటీస్ అది ఎంతవరకు ఉంటుందా అంటే మీరు బ్రతికి ఉన్నంత వరకే ఉంటుంది. పుట్టిన కాడి నుంచి బ్రతికి ఉన్నంత కాలం మాత్రమే ఈ 9 గ్రహాల్లో 8 గ్రహాల యాక్టివిటీస్ ఉంటాయి. ఆ తర్వాత జన్మలకి కారకత్వం వహించేది కేతువు. ఈ కేతువు ఏంటంటే బంధాన్ని కలిపేది, బంధాన్ని విడదీసేది. ఈ కేతు బంధాన్ని కలిపేది, బంధాన్ని విడదీసేది. అంటే మోక్షం. అందుకని చాలామంది మోక్షకారకుడు ఆయన అని అంటారు. ఎప్పుడైతే ఈ కేతువు శని యొక్క అంటే మీ యొక్క నాటల్ చార్ట్లో ఉన్న శని వైపుకు సంచారం చేసినా, ఓకేనా, లేక శని మీ నాటల్ చార్ట్లో ఉన్న కేతు వైపు సంచారం చేసిన మార్పులు జరగడం, లేదా మీ యొక్క కుటుంబీకుల్లో ఒకరికి ప్రాణహాని జరగడం జరుగుద్ది. ఇది మీరు బాగా గమనించండి, మీకు అర్థమవుతుంది. ఒకటి మార్పులైనా చెందాల, లేకపోతే ఇంట్లో ఎవరికో ఒకళ్ళకి ప్రాణహాని అయినా జరగాల, జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? అయితే ఇక శుక్రుడు ఎవరు? ధనానికి కారకుడు. కేవలం ధనం గురించే మాట్లాడుతున్నాను, ధనం పెరుగుదల గురించి మాట్లాడట్లా. ఎప్పుడైతే శుక్రుడు నగలకి కారకుడు, ఆ తర్వాత కంఫర్ట్స్కి కారకుడు, స్టేటస్కి కారకత్వం వహిస్తారు, డిజైనింగ్కి కారకత్వం వహిస్తారు, బట్టలకి, కాస్మెటిక్స్కి, ఇవి అన్నిటికీ కారకత్వం వహిస్తారు. కానీ హ్యూమన్ బాడీలో కారకత్వం వహించేది
66 కళల్లో ఒక కళ. అయితే దీంట్లో మీరు బాగా గమనించవలసింది ఏంటంటే వీర్య కణాలకి కారకుడు. వీర్య కణాలకి కారకుడు. ఈయన ఎప్పుడైతే శుక్రుడు 6, 8, 12 భావాల్లో కానీ, కుజుడితో కానీ, రవితో కానీ, శనితో కానీ, రాహుతో కానీ సంబంధించిన వారి జాతకాల్లో మీరు చూసుకోండి, శుక్ల కణాలు తక్కువగా ఉన్నాయి, అందుకనే సంతానం కలగట్లేదు అని చెప్తారు. ఓకేనా? వీళ్ళేంటి 6వ భావంలో ఉంటే రొటీన్ వర్క్లో పడిపోయినప్పుడు వారు ఫిట్గా ఉండే బట్టలు వేసుకుంటారు. ఎక్కువగా మీకు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లో మీకు దొరుకుతారు వీళ్ళు. మీరు జాతకాలు పరిశీలించే వ్యక్తి అయితే ఎక్కువగా సాఫ్ట్వేర్కి సంబంధించిన వాళ్ళు మీకు దొరుకుతారు. అలాగే 6వ భావంలో శుక్రుడు అంటే రొటీన్ వర్క్లో తీసుకునే ఆహార పదార్థాల మూలంగా ఇబ్బందిదాయకమైన వాతావరణం సూచిస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం 8వ భావం అనేటప్పుడు ఏమవుతుంది అంటే మోషన్ వే, అంటే నడుముకు కింద భాగము అని అంటారు. సో అక్కడ ఎప్పుడైతే టైట్గా జీన్స్ ప్యాంట్లు వేసేసి లేకపోతే టైట్ బట్టలు వేసుకునే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎక్కువగా కుర్చీలో కూర్చునే వాళ్ళకి ఇబ్బందిదాయకం ఎందుకు వస్తుంది అని మేము సెర్చ్ చేస్తే వాళ్ళు కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న కొన్ని పార్ట్స్ వెళ్ళిపోయి గైనిక్ మీద పడతా ఉంటాయి. అప్పుడు గైనిక్ ఏమవుతుంది, ముడుచుకుపోతూ ఉంటుంది. సో అక్కడ ఏమవుతుంది అంటే ఈయన వీర్యకణాలకు కారకుడు అయినప్పుడు వారి గైనికల్ ప్రాబ్లం. రొటీన్గా వీళ్ళు ఏం చేస్తారంటే వండుకుని తినడం పక్కన పెట్టండి, ఆర్డర్స్ పెట్టుకుంటారు, ఫాస్ట్ ఫుడ్ తీసుకుంటారు, ఫెసిలిటీ గురించి ఆలోచిస్తారు, కంఫర్ట్ గురించి ఆలోచిస్తారు. సో ఇవి తినటం వల్ల ఏమవుతుంది అంటే గైనిక్లో ప్రాబ్లం వస్తుంది. ఏది నీటి బుడగలు ఉన్నాయని, లేకపోతే ఇన్ఫెక్షన్ ఉందని, వైట్ డిశ్చార్జ్ అవుతుందని, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ వస్తున్నప్పుడు మనం డాక్టర్ల దగ్గరికి వెళ్ళగానే లేడీస్కి అయితే గైనికల్ ప్రాబ్లం ఉంది, లేకపోతే అండం విడుదల కావట్లేదు. ఎందుకు కావట్లేదు? ఇప్పుడే ఈ గత 10-15 సంవత్సరాల వాళ్ళకే జరుగుతుంది ఇది. ఒక 50 సంవత్సరాల క్రితం వాళ్ళకి ఎందుకు జరగలేదు? కారణం ఏంటంటే వాళ్ళు ఎక్కువగా కుర్చీలో కూర్చునేవాళ్ళు కాదు, అలాగే గట్టిగా అంటే హత్తుకుపోయి, అంటే ఒంటికి బిగిసిపోయే బట్టలు ధరించలేదు. ఎంత లూజ్గా వాడతారో వాళ్ళకి తొందరగా సంతానం కలుగుద్ది. నెంబర్ 1. నెంబర్ 2, వారు తీసుకునే ఆహార పదార్థాల మూలంగా కూడా ఇబ్బందిదాయకమైన వాతావరణాలు ఎక్కువగా ఉన్నాయి. ఎప్పుడైతే వీళ్ళు మసాలాలకు సంబంధించిన తింటారో ఇబ్బందే, అది పురుషులైనా లేక స్త్రీలైనా ఖచ్చితం. మీకు సంతానం కలగట్లేదంటే అర్థం ఏంటి? మీరు తీసుకునే ఆహార పదార్థం సపరేట్గా మీకు బాడీ ఏమీ తయారు చేయలేదండి. భగవంతుడు అందరికీ ఒకే విధమైన బాడీ తయారు చేశారు. కానీ మనం ఏం చేస్తున్నాం? మనం తీసుకునే ఆహారపు నియమాలని పాటించట్లా. మన అలవాట్లను కూడాను మనం ఏం చేస్తున్నాం? కంఫర్ట్గా చూసుకుంటున్నాం, పనోళ్ళకు పెట్టుకుంటున్నాం, మనం ఏం పని చేయట్లేదు. అసలు భూమికి మనిషికి సంబంధం లేకుండా బతికేస్తున్నాం. కాబట్టి రోగాలు కూడా అలాగే వస్తాయి. కాబట్టి శుక్రుడు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయిపోయింది, గైనిక్ ప్రాబ్లం వచ్చింది అని అంటే మాత్రం వాళ్ళ జాతకంలో శుక్రుడు సక్రంగా లేడు అని అర్థము. అట్ ద సేమ్ టైం ఇప్పుడు కిడ్నీలు ఇన్ఫెక్షన్ వచ్చింది, కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, కిడ్నీ ముడుచుకుపోయింది, కిడ్నీ ఫంక్షనింగ్ సరిగా లేదు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మీరు తీసుకునే హార్డ్ ఫుడ్ మూలంగా వస్తున్నాయి. ఎందుకంటే కిడ్నీలకు కారకుడు రవి అయినప్పుడు లోపల ఫిల్టర్కి కారకత్వం వహించేది శుక్రుడు. ఈ శుక్రుడు ఎప్పుడైతే మీకు వీక్ అయిపోతాడో మీకు కాళ్ళ మీద నీళ్లు రావడం, రాళ్ళు రావడం, కిడ్నీల్లో ఇన్ఫెక్షన్స్ రావడం. ఈ ఇన్ఫెక్షన్ అనేది మళ్ళీ పదం వేరు, ఇన్ఫెక్షన్ అనేది వేరు. ఇది ఎక్కువగా మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళకు ఉంటుంది. ఆడవాళ్ళు కూడా నా వీడియోస్ చూస్తున్నారు కాబట్టి
ముఖ్యంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మీరు కనుక ఎక్కడైనా ప్రయాణం చేసేటప్పుడు వాష్‌రూమ్‌కి వెళ్ళకుండా ప్రయాణం చేయకూడదు. ఎప్పుడైతే మీరు వాష్‌రూమ్‌కెళ్తారో మీరు ఫ్రీగా ఉంటారు. ఎప్పుడైతే వాష్‌రూమ్‌కి వెళ్ళకుండా అలాగని ఈ సులభ కాంప్లెక్స్‌లు అక్కడక్కడ ఎళ్ళాలంటే లేడీస్‌కి కుదరదు. కాబట్టి వాళ్ళేం చేస్తారంటే వాష్‌రూమ్‌కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినా కూడాను వెళ్ళకుండా ఉండడం వలన ఈ యూరినల్ బ్లాడర్‌లో ఉన్న వాటర్ రివర్స్ పైకెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఏమవుతది లోపల మానవ శరీరంలో తయారైన ఈ యాసిడ్స్ ఉన్నాయి గదా! ఆ యాసిడ్స్ అన్నీ కలిసి వేస్ట్ అయిపోయింది మొత్తం యూరినల్ బ్లాడర్ ద్వారాగా వెళ్తది కాబట్టి మళ్ళీ రిటర్న్ ఎళ్ళటం వలన ఇన్ఫెక్షన్స్ రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఈ ఉన్న 9 గ్రహాల యొక్క కారకత్వాలు. సో, ఈ వెల్త్‌కి కారకుడు శుక్రుడైనప్పుడు ఎక్స్‌పెన్షన్ కారకుడు. మీకు పొదుపు చేసుకున్నారు. లేతే మీ దగ్గరున్న 10,00,000తో ఒక 100 గజాలో, 200 గజాలో స్థలం కొన్నారు. కానీ జూపిటర్ యాస్పెక్ట్ ఎక్కడ పడింది? వీనస్ మీద పడింది. సో, వీనస్ ఏమంటున్నాడు? మనం ఇది కొనుక్కుందాం, ఈ ప్రాపర్టీ కొందాం, ఈ ప్రాపర్టీ కొనుక్కో అని చెప్తాడు. వీనస్ ఏం చెప్తాడంటే, ఓన్లీ ప్రాపర్టీ కొను అంటాడు. మీరు కొంటారంతే. దాన్ని ఎక్స్‌పెన్షన్ దాని యొక్క విలువ పెరగాలి. విలువ పెరగాలంటే జూపిటర్ ఉండాలి. లేకపోతే కుదరదండి. ఎట్టి పరిస్థితిలో కుదరదు. జూపిటర్ యాస్పెక్ట్ అయినా ఉండాలి, యుతైనా ఉండాలి, లేక విశేష దృష్టి అయినా పడి ఉండాలి. పడితేనే దానికి రేట్లు పెరుగుతాయి. లేకపోతే పెరగవు. ఇది మీరు బాగా గమనించవలసిందే. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నలకి 2 ప్రశ్నలకి సమాధానం దొరికిందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.